రాజులకు మరియు అర్జున, భీముల మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. అర్జునుడు కర్ణుని అస్త్రాలను సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. కోపంతో మరో అస్త్రాన్ని ప్రయోగిస్తాడు, కాని అర్జునుడు దాన్ని గాల్లోనే ఛేదించి అదృశ్యం చేస్తాడు. మరోవైపు భీముడు శల్యుడిని నిర్బంధించి భయంకరమైన మల్లయుద్ధం చేశాడు. భీముడు అద్భుతమైన బలంతో శల్యుడిని నేలకూల్చాడు. బ్రాహ్మణులుగా కనిపిస్తున్న వీరులు ఎవరు? వీరి యుద్ధశైలి అంత గొప్పగా ఎలా ఉంది అని రాజులు పరస్పరం చర్చించుకుంటారు. ఓ బ్రాహ్మణ, నువ్వెవరు? ఈ లోకంలో నా స్థాయిలో యుద్ధం చేయగలిగే వారు ముగ్గురే: అర్జునుడు, పరశురాముడు, పరమేశ్వరుడు అని కర్ణుడు అర్జునుడిని అడిగాడు. అర్జునుడు మౌనంగా ఉంటాడు. ఈ సమరాన్ని కొనసాగకుండా కృష్ణుడు, బ్రాహ్మణుడు న్యాయంగా గెలిచారు. ద్రౌపదిని వీరితో వెళ్ళనివ్వాలి అని ప్రకటిస్తాడు.